ఈరోజు మీకు నేను చెప్పబోతున్నటువంటి వాక్య సందేశంలో ప్రాముఖ్యమైనటువంటి భాగం ఏంటంటే స్వకీయమైన దురాశ. స్వకీయమైన దురాశ ఇది తనలో అదే పుడుతుంది. చాలామంది వ్యక్తుల్లో ఇది ఉంటుంది, వారి యొక్క ఆలోచనలో ఇది ఉంటుంది, తలంపుల్లో ఉంటుంది, హృదయంలో ఉంటుంది. అనేక మంది స్వకీయమైన దురాశల చేత మరులు కొల్పబడుతున్నారని భక్తుడు చెప్తున్నాడు. స్వకీయమైన దురాశ, దాని హెడ్డింగ్ స్వకీయమైన దురాశ నీలో ఎలా పుడుతుంది, నిన్ను ఎక్కడి వరకు తీసుకెళ్తుంది అనే విషయాన్ని ఈరోజు మీకు నేను తెలియజెప్పడానికి ఇష్టపడుతున్నాను. ఆసక్తితో మీరు అందరూ కూడా వినాలని ప్రభు పేట కోరుతూ ఉన్నాను. మీ అందరికీ నా ప్రత్యేకమైనటువంటి వందనాలు. అయితే యాకోబు పత్రిక 1వ అధ్యాయము 14-15 వచనాలు చదువుకుందాం. యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 14-15 వచనాలు. బైబిల్ తీసి మైక్ పట్టుకున్న వాళ్ళు చక్కగా ముందుగా చదివితే అది క్లారిటీగా కూడా ఉంటుంది. చాలామంది వింటున్నారు కనుక చక్కగా చదవాలి. ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఏడవబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడును. దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. పాపము పరిపక్వమై మరణమును కనును. చాలు. ఏం చెప్తున్నాడంటే ఇంకా కదప కదండి, డిస్టర్బ్ అయిపోద్ది. అయితే ఏం చెప్తున్నాడంటే ప్రతివాడు తన స్వకీయమైన దురాశ చేత మరులు కొల్పబడుతున్నాడు. అర్థమైందా? ప్రతివాడు తన స్వకీయమైన దురాశ చేత మరులు కొల్పబడుతున్నాడు. మరులు కొల్పబడుట అంటే ఏంటంటే ప్రేరేపించబడుట. తను తానుగా తన ఇష్టాన్ని, తన ఆశను నెరవేర్చుకోవడానికి ప్రయత్నం చేయడమే స్వకీయమైనటువంటి దురాశ. ఈ స్వకీయమైన దురాశతో నష్టపోయినోడిని, నష్టపరిచినోడిని మీకు చూపించాలని నేను ఇష్టపడుతున్నాను. వారెవరంటే 2వ సమూయేలు గ్రంథం 13వ అధ్యాయంలో ఘోరమైనటువంటి సంఘటన జరిగింది. మొదటి నుంచి మనం చదివినప్పుడు అక్కడ కనిపిస్తుంది. తరువాత దావీదు కుమారుడు అబ్షాలోమునకు తామారు అను ఒక సుందరవతి అయిన సహోదరి ఉండగా దావీదు కుమారుడు అమ్నోను ఆమెను మోహించెను. అది దావీదు కుమారుడు అబ్షాలోముకి సహోదరి ఉందట. దావీదు కుమారుడు ఆమెను మోహించాడట. ఏం బాగుంది? స్వకీయమైన దురాశ అనమాట. దావీదుకు చాలామంది భార్యలు ఉన్నారు. ఆ రోజుల్లో వాళ్ళకి చాలామంది పిల్లలు ఉన్నారు. దావీదు కొడుకుల్లో అమ్నోను పెద్దోడు, అబ్షాలోము రెండోవాడు, ఇలా ఉన్నారు కొడుకులు. ఇలాంటి పరిస్థితుల్లో అబ్షాలోము చెల్లిని అమ్నోను మోహించాడట. మోహించి ఎలాంటి స్థితికి వచ్చాడో చూద్దాం ఒకసారి. చదవండి కిందకి. తామారు కన్య అయినందున ఆమెకు ఏమి చేయవలనను దుర్లభమని, ఏమి చేయాలన్న కష్టమని అమ్నోను గ్రహించి చింతాక్రాంతుడై తన చెల్లెలైన తామారును బట్టి చిక్కిపోయాను. తనకు చెల్లెలైన తామారును బట్టి చిక్కిపోయాడట. అమ్నోనుకు మిత్రుడు ఒకడు ఉండెను. మనుషులు ఎలాంటి వాళ్ళు అంటే వాళ్ళ ఆశలు నెరవేర్చుకోవడానికి, వాళ్ళ ఇష్టాలు నెరవేర్చుకోవడానికి ఈరోజు పరిస్థితులను బట్టి చూస్తుంటే ఆ రోజు కాదు, ఈరోజు ఇంకా ఘోరాతి ఘోరంగా మారిపోయి కాలం ఎలాగుందంటే వావి వరుసలు లేకుండా అయిపోయింది. అనేక వింతల విడ్డూరాలు వింటున్నాం. చిన్నమ్మను ప్రేమిస్తాడు ఒకడు, చెల్లిని ప్రేమిస్తాడు ఒకడు, పెదనాన్న కూతురిని ప్రేమిస్తాడు ఒకడు. ఈ ప్రేమ అనే దాని విషయంలో వాళ్ళకు ఉన్నటువంటి మోహము, వాళ్ళకు ఉన్నటువంటి ప్రేరేపణ, వాళ్ళ తలంపులకు ఉన్నటువంటి ఆలోచనలు అంతులేనివి అయిపోయాయి. ఇలాంటి ఘోర పాప ప్రపంచంలో మనుషుల యొక్క తత్వాలు ఎలాంటివో చెప్పడానికి ఆనాడు దావీదింట్లో జరిగిన సంఘటనను దేవుడు భద్రపరిచుంచాడు. అది సమూయేలు గ్రంథం 13వ అధ్యాయంలో భద్రపరచబడింది. వీడి చెల్లిని ప్రేమించాడట. ఆ చెల్లిని బట్టి ఎవరికి చెప్పుకోలేక చిక్కుపోతున్నాడట. స్వకీయమైన దురాశ. నీ ఆశకు హద్దు లేదా?
నీ తలంపులకు హద్దు లేదా? నీ ఆలోచనలకు హద్దు లేదా? నువ్వేం చేస్తున్నావు నీకు తెలీదా? ఒక రాజకుమారుడివే, రాజ్యం పరిపాలించవలసినటువంటి జ్ఞానివే, ఒక మహాభక్తుడి కొడుకువే. బలులు అర్పించిన విషయంలో కానీ, ప్రార్థన విషయంలో కానీ, విశ్వాస విషయంలో కానీ వెనకాడని నీతిమంతుడే నీ తండ్రి. అయినప్పటికీ అలాంటి నీతిమంతుడు కొడుకు అయినటువంటి నీవు అమ్నోను చెల్లెలి విషయమైనటువంటి తామారు విషయంలో చిక్కుపోతున్నాడంట. అతనికి స్నేహితుడు ఉన్నాడంట. చదవండి. అమ్నోనుకు మిత్రుడు ఒకడు ఉండెను. అమ్నోనుకు మిత్రుడు ఒకడు ఉండెను. అతడు దావీదు సహోదరుడైన షిమ్యా కుమారుడు. దావీదు సహోదరుడైన షిమ్యా కుమారుడు అంటే ఈడు చిన్నాన కొడుకే. అతని పేరు యెహోనాదాబు. ఈ చిన్నాన కొడుకు ఏమవుతుంది? తామారు చెల్లెలు అవుతుంది. అమ్నోనికి ఏమవుతుంది? తామారు చెల్లెలు అవుతుంది. దావీదికి ఏమవుతారు? వీళ్ళందరూ బిడ్డలు అవుతారు. చూసారా, గమనిస్తున్నారా? సరే, ఈడు తప్పు చేశాడు అనుకోండి, స్వకీయమైన దురాశ చేత ఈడు తప్పు చేశాడు అనుకోండి. ఈడు తప్పు చేశాడు. చిన్నాన్న కొడుకు వచ్చి ఏం చెప్తున్నాడంటే తప్పుడు సలహా ఇస్తున్నాడు. స్వకీయమైన దురాశలు. వీళ్ళు ఇలా మదించిపోవడం గల కారణం ఏంటి తెలుసా? రాజకుమారులు. తిండికి లోట్లేదు, బట్టకు లోట్లేదు, సుఖానికి లోట్లేదు. రాజకుమారులకు ఏ లోటు లేదు. లోటు లేని పరిస్థితులు ఉన్నారు రాజకుమారులు. అలాంటి పరిస్థితులు ఉన్నటువంటి రాజకుమారుల జీవితాల్లో నీతి న్యాయాల గురించి యోచించాలి కానీ కూడు కలిగిన, గుడ్డ కలిగిన, సంతోషం కలిగిన, క్షేమం కలిగిన మైమర్చిపోకూడదు. కానీ మంచి విషయాలు యోచించేవారిగా ఉండాలా. తిండి తిప్పలు అన్నీ కలిగిన తర్వాత మైమర్చిపోయిన స్థితి ఈ రాజకుమారుల దగ్గర కనబడుతుంది. వీళ్ళు మైమర్చిపోయిన వారై స్వనీతికి, స్వకీయమైన దురాశల చేత మరులు కొల్పబడి ఈడవబడుతున్నారు. ఒకడు తప్పు చేశాడంటే దావీదు తమ్ముడు కొడుకు వచ్చాడు, రెండోవాడు. ఆ చిన్నోడు ఆడొచ్చి ఏమంటున్నాడు, ఏం చెప్తున్నాడో సలహా చూడండి. అతడు రాజకుమారుడైన నీవు నానాటికి చిక్కుపోవుటకు హేతువేమి? రాజకుమారుడైన నీవు ఏమని మాట్లాడుతున్నాడు చూడండి. రాజకుమారుడైన నీవు నానాటికి చిక్కుపోవుటకు హేతువేమి? హేతువేంటి? సంగతి నాకు తెలియజెప్పవా? అమ్నోనుతో అనగా, అమ్నోను నా తమ్ముడు అబ్షాలోము సహోదరైన తామారును నేను మోహించి ఉన్నానని అతనితో అనెను. ఏమాత్రమైన సబువా అండి? హైందవ పుత్రులు చాలామంది ఈ విషయాన్ని బయటికి తెచ్చి మీ బైబిల్లో చెల్లిని ప్రేమించాడు ఒకడు, చెల్లిని చెరిచాడు ఒకడు, చెల్లిని మోహించాడు ఒకడు, అంతకంటే నీచమైన గ్రంథం ఏముంది అంటున్నారు. బైబిల్లో ఒక దేవుడు ఉన్నాడు, బైబిల్లో కొంతమంది ప్రజలు ఉన్నారు, బైబిల్లో కొంత చరిత్ర ఉంది, వాళ్ళ జీవితాల్లో జరిగిన వాస్తవాలే బైబిల్లో పెట్టాడు దేవుడు. దేవుడు వారిని ఎలా ఖండించాడు, ఎలాగ హతమార్చాడు, వారి తప్పులకు ఎలాంటి శిక్షలు విధించాడు, ఆయన దేవుడు అనుకోవాలి. కానీ బైబిల్లో ఉన్న వాళ్ళ జీవిత చరిత్రలు అందరికీ అంటే అర్థం ఏంటి తెలుసా? మేము, మీరు అని ఆలోచించి మేము ఇంత నీతిగా ఉంటున్నాం, మీరు ఎలాగుంటున్నారని ప్రజల్లోకి తీసుకొస్తున్నారు. కానీ దేవుడు ఎలాంటి వాడంటే అన్యాయస్తుడు కాదు. ఆయన ఒక్క మాట మాట్లాడాడు, నీతిమంతుడు లేడు వాడిలో కానీ, మనలో కానీ, చెప్పేవాడిలో కానీ, పడే మనలో కానీ నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడని బైబిల్ చెప్తుంది. అలాంటప్పుడు దేవుడు తన ప్రజలను సమర్థించి నా ప్రజలు నీతిమంతులు, నా ప్రజలు పరిశుద్ధులు, నా ప్రజల పాపం లేని వారు అని అనలేదు. దేవుడు నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడని చెప్పాడు. పక్షపాతం లేనివాడు దేవుడు, కల్మషం లేనివాడు దేవుడు, దోషం లేనివాడు దేవుడు. అందుకే ఆయన అందరిని ఉద్దేశించే మాట చెప్పాడు. ఇక్కడ వీళ్ళు బైబిల్ చరిత్రలో దావీదు కుటుంబంలో జరిగిన పాపాన్ని దేవుడు బయటికి తీసుకొచ్చి గ్రంథంలో పెట్టాడు. ఎందుకు పెట్టాడో తెలుసా? ఇలాంటి సందర్భాలు మన జీవితాల్లో జ్ఞాపకం చేసుకున్నప్పుడు అలాంటి నీతిమాలిన స్థితి మనలో ఎవరిలో ఉండకూడదనే దృక్పథం చేత ఈ రాయబడ్డాయి. అంతే తప్ప కానీ విమర్శించుకునే వాళ్ళకి విమర్శించబడ్డానికి, నిందించే వాళ్ళకి నిందించబడ్డానికే కాదు. అది సరిగా అవగాహన లేనోళ్ళు, అర్థం చేసుకునే వాళ్ళు వీటిని తప్పుగా చిత్రిస్తున్నారు. బైబిల్ మీద పరిజ్ఞానం లేనోళ్ళు చాలామంది క్రైస్తవుల్లో బైబిల్ మీద పరిజ్ఞానం ఉండదు, బైబిల్ చదవరు, అందులో ఉన్న చరిత్ర తెలుసుకోరు, అందులో ఉన్న వంశాలు, కుటుంబాలు, చరిత్ర, దేవుని యొక్క ఉనికి ఎలాగుందో తెలుసుకోరు. కానీ క్రైస్తవులు అయి ఉంటారు. అలాంటి వాళ్ళు చాలామంది ఏమంటారంటే అవునా అని మళ్ళీ తిరిగి వాపస్కి వెళ్ళిపోతున్నారు. ఆ వెర్రివాడు ఎవడో మాట్లాడిన, అవగాహన లేనివాడు మాట్లాడిన మాటలు నమ్మి వీళ్ళు ఏం చేస్తున్నారు? వీళ్ళు ఏం చేస్తున్నారంటే మేము వెనక్కి వెళ్ళిపోతాం, క్రైస్తవ్యంలో ఉండం, దేవుల్లో ఉండం, ఆ దేవుడు ఏదో పరిశుద్ధుడు అన్నారని వెళ్ళాం,
అందులో పరిశుద్ధత ఉందనుకుని వెళ్ళాం, అందులో పరిశుద్ధత లేనప్పుడు మాకెందుకు ఆ దేవుడని వెళ్ళిపోతున్నారు. ప్రియులారా, ఈ మధ్యాహ్నం మీరు గమనించవలసిన అవసరం ఏంటంటే, ఎవడైతే అవగాహన లేడో, ఎవడైతే అవగాహన లేనివాడుగా ఉన్నాడో అలాంటి వాడు దెబ్బతింటాడు. కానీ బైబిల్ మీద అవగాహన ఉన్నవాడు, చరిత్ర మీద అవగాహన ఉన్నవాడు, దేవుని ఉనికి మీద అవగాహన ఉన్నవాడు ఎవడో తప్పిపోడు. ఈరోజు నేను ఈ స్టోరీ చెప్తున్నానంటే ఇక్కడ వినేవాళ్ళు కూడా గమనించాలి. బైబిల్లో ఇంత నీచమైన స్టోరీ ఉందా? మనుషుల్లో సామాన్యుల్లోనే జరగదు. ఇలాంటి స్టోరీ దావీదింట్లో జరిగిందా? మరి దావీదు గొప్పవాడు అంటారు అంటే, అలాంటి ఆలోచనలు మనకు వచ్చినప్పుడు ఈ స్టోరీలో ఉన్న భావాన్ని దేవుడు కలగజేసిన పరిస్థితులను గమనించాలని ప్రభుపేట మనం చేస్తూ ఉన్నాను మీకు. అయితే ఏం జరిగిందంటే, తమ్ముడు వచ్చాడు, ఆడు సలహా ఇచ్చాడు. ఎందుకు ఆ పిల్ల కోసం చిక్కుపోతావు, ఆ పిల్ల కోసం బెంగెట్టుకుంటావు, ఆ పిల్ల కోసం బాధపడతావు, ఆ పిల్ల కోసం వేదన పడతావు, అదంతా ఎందుకు, రాజుగారి కబురు పెట్టు, నాకు అనారోగ్యంగా ఉంది. అబ్షాలోము చెల్లైన తామారుని పంపించి వంట చేసి ఆమె నాకు పెడితే, ఆమె చేతి వంట భోజనం తింటే నా అనారోగ్యం తగ్గిపోయి నేను ఆరోగ్యవంతుడు అవుతాను అని దావీదుకి అర్జీ పెట్టుకో, లెటర్ పెట్టు, ఇలాంటి సలహా ఇచ్చాడు. అంటే సలహా ఇచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు లోకంలో. ఎలాంటి సలహా ఇవ్వాలా? మరి అది నీకు చెల్లి అవుతుందిరా, అబ్షాలోము నీకు తమ్ముడురా స్వయానా, మీరందరూ తామారు, అబ్షాలోము, నువ్వు, మీరందరూ ఒకే బీజానికి పుట్టినోళ్ళరా, అన్నదమ్ముల మధ్యలో అక్క చెల్లెల మధ్యలో ఇంత దుర్నీతి కార్యం జరగకూడదు అని వాడు చెప్పేవాడిగా ఉండాలా. వాడు చెప్పలేదంటే వాడు ఏ స్థితిలో ఉన్నాడో అర్థం చేసుకోండి. వీడు చెల్లిని మోహించున్నాడంటే ఈడే స్థితిలో ఉన్నాడో అర్థం చేసుకోండి. రాజుగారి దగ్గరికి కబురు వెళ్ళింది, రాజుగారు తామారుని పంపించారు, తామారు వచ్చింది, తామారు వంట చేయడానికి సిద్ధపడింది, వంట చేసింది, వాళ్ళ అన్నగారికి పెట్టడానికి పట్టుకొచ్చింది. వాళ్ళ అన్నగారు మంచం పట్టేసి ఉన్నాడు చాలా కాలం నుంచి బెంగెట్టుకుని. అమ్నోను, వీళ్ళు తల్లులు వేరు, తండ్రి ఒకడే, తల్లులు వేరు. అయితే అమ్నోను దగ్గరికి వంట తీసుకొచ్చినప్పుడు వంట అక్కడ పెట్టమని అందరిని వెళ్ళిపోమని చెప్పాడు. గదిలో ఉన్న వాళ్ళందరినీ వెళ్ళిపోమని చెప్పాడు. అందరూ వెళ్ళిపోయారు. ఆజ్ఞ కనుక, రాజకుమారుడు ఇంట్లో రాజు లాంటి ఆజ్ఞ ఉంటుంది రాజకుమారుడికి. అందరూ వెళ్ళిపోయారు. అందరూ వెళ్ళిపోయిన తర్వాత వీడు ఎలా ప్రవర్తిస్తున్నాడో చూడండి, చదవండి. అయితే అతడు భుజింపవలెనని ఆమె వాటిని తీసుకుని వచ్చినప్పుడు ఆమెను పట్టుకొని నా చెల్లి రమ్ము నాతో సైనించమని చెప్పగా. అంటే ఒక చెల్లి ఒక అన్నయ్యతో సైనిస్తుందా? ఒక అన్నయ్య ఒక చెల్లితో సైనిస్తాడా? ఇది జరిగే కార్యమేనా? ఇది మాట్లాడుకోవాల్సిన కార్యమేనా? ఇది మనుషుల బ్రతుకుల్లో ఉండవలసిన కార్యమేనా? కనుక మనుషులు ఎంత దౌర్భాగ్యంగా ఉన్నారు. కారణం ఏంటంటే, స్వకీయమైన దురాశల చేత మరులు కొల్పబడి ఏడవబడుతున్న స్థితి ఎవరిలో ఉంటే వాళ్ళు అలాగే ఉంటారు. మరులు కొల్పబడినటువంటి స్థితి, స్వకీయమైన దురాశలతో నిండిపోయిన స్థితి, స్వకీయమైన దురాశలతో ములుగుపోయిన స్థితి యాకోబు గుర్తు చేస్తున్నాడు. యాకోబు పత్రిక వెళ్ళండి, మళ్ళీ ఒకసారి చదవండి. అక్కడ యాకోబు పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం 15వ వచనం. ప్రతివాడును తన స్వకీయమైన దురాశల చేత ఏడవబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడిన. ఇప్పుడు అమ్నోను దేని చేత శోధించబడుతున్నాడు ప్రియులారా? చెప్పండి. దేని చేత అమ్నోను శోధించబడుతున్నాడు? దురాశ చేత. స్వకీయమైన దురాశ, నీలో పుట్టిన దురాశ. ఆ దురాశ చేత ఏమైనా చేస్తున్నావు. ఈ లోకంలో ఎన్నో ఆశలు మనుషులకు ఉంటాయి, అందులో దురాశలు కూడా ఉంటాయి. దురాశలు ఏంటంటే, నీ తమ్ముడు ఆస్తి లాగేసుకోవాలని చూడడం, నీ చెల్లి ఆస్తి లాగేసుకోవడం చూడడం, నీ అక్క ఆస్తి లాగేసుకోవాలని చూడడం, నీ కుటుంబంలో ఉన్న బంధువులకు మోసం చేయడం, బిడ్డలకు అన్యాయం చేసే తల్లిదండ్రులకు అన్యాయం చేసే బిడ్డలు. స్వకీయమైన దురాశల చేత మరులు కొల్పబడుతున్నారు. మరులు కొల్పబడిన దురాశ చేత ఏం చేస్తున్నారో తెలుసా? మరులు కొల్పబడిన దురాశ చేత ఎలా ప్రవర్తిస్తున్నారో తెలుసా? స్వకీయమైన దురాశల చేత ఏడవబడుతున్నాడు. ఇక్కడ అమ్నోను ఏడవబడుతున్నాడు. స్వకీయమైన దురాశల చేత మరులు కొల్పబడి ఏడవబడుతున్నాడు. ఈడ్చుకుపోతుంది దురాశవాడిని ఏం చేస్తుంది? ఈడ్చుకుపోయింది. ఆ దురాశ చేత ఏడవబడిన వాడై ఇంత ఘోరమైన దుష్కార్యానికి ఒడిగట్టాడు.
ఇంత ఘోరమైన దుర్మార్గమైన కార్యానికి ఒడిగట్టాడు. ఒడిగట్టి చెల్లిని చేయి పట్టుకుని, నా చెల్లి, ఎలా పిలుస్తున్నాడో చూడండి, నా చెల్లి రమ్ము నాతో శయనించుము అని చెప్పగా ఆమె నాన్న నన్ను అవమానపరచకము. ఎలాంటి తలంపులతో ఉంది తామారు? వీళ్ళు లాంటి స్వభావం గలదైతే ఈ స్టోరీ బయటికి రాకపోను, దేవుని పరిణామం వేరేగా ఉండు. ఆమె ఎలాంటి స్వభావం కలిగి ఉందంటే, నా అన్న నన్ను అవమానపరచకము, ఇలాగు చేయుట ఇశ్రాయేలీయులకు తగదు. ఇట్టి జారకార్యము నువ్వు చేయవద్దు. జారకార్యములు ఇశ్రాయేలీయుల్లో లేవు, దుర్నీతి కార్యాలు ఇశ్రాయేల్లో లేవు. దేవుని నమ్మిన బిడ్డలు ఇశ్రాయేల్ అంటే దేవుని ప్రజలలో దుర్మార్గము లేదు, అక్రమము లేదు, అన్యాయం లేదు. ఇలాంటి కార్యము చేసి నువ్వు తప్పించుకోగలవా? ఇలాంటి కార్యము చేసి చరిత్రహీనుడు అవ్వద్దు అని హితోపదేశం చేసింది చిన్నదే. ఎంతమంది ఉన్నారు? పైన 2 పెద్దోళ్ళు ఉన్నారు. ఎవరాళ్ళు? అమ్నోను, ఇంకొకడెవడు? యెహోనాదాబు. 2 పెద్దోళ్ళు ఉన్నారు. 2 పెద్దోళ్ళు కుట్ర పన్ని చేసినటువంటి పన్నాగానికి చెల్లెలైనటువంటి తామారు చిన్నదైనా ఏం చెప్తుంది? ఇక్కడే మనం గమనించాలా. ఏడవబడిన వారెవరు? మరులు కొల్పబడిన వారెవరు? మరులు కొల్పబడిన వారెవరు? స్వకీయమైన దురాశల చేత ఎందుకు మరులు కొల్పబడుతున్నారు? ఇది ఎక్కడ దాకా తీసుకుపోద్దో ఒక కథ చెప్తాను మీకు. ఆ కథ ఏంటంటే, ప్రియులారా, చిన్న కథేనండి. ఈ కథ ఉపదేశానికి సాదృశ్యంగా ఉంటుంది. ఆ కథ ఏంటంటే, ఒక నక్క ఒక బండి కట్టుకుని, ఆ బండిలో అనేక నేటేపాములు వేసుకుని బండి లాక్కెళ్తుందంట. నక్కకు చాలా తెలివితేటలు ఉంటాయి కదా, లాక్కెళ్తుందంట. ఒక పక్షిరాజు అంటే చాలా పెద్దది, బలమైంది, ఆరోగ్యదాయకంగా ఉంటుంది, ఆకాశ మండలంలో ఎగురుతుంది. అలాంటి గొప్ప పక్షిరాజు ఏం చేస్తుందంట తెలుసా? ఆకాశంలో నుంచి చూసి ఈ నేటేపాములు చూసి సర్రమని దిగిందంట. దిగి నక్క దగ్గరికి వచ్చి అన్నదంట, నక్కబాబు గారు ఏంటి చేస్తున్నారు మీరు? ఏంటి పట్టుకెళ్తున్నారంటే, నేను నేటేపాములు అమ్ముతున్నాను అన్నదంట. నేటేపాములు అమ్ముతున్నాను. ఎలాగ అమ్ముతున్నారేటండి? కొనుక్కున్న వాళ్ళకి అమ్ముతున్నాను అన్నదట. అయితే నేను కొనుక్కుంటాను, నాకు ఎలాగ ఇస్తారని అడిగితే, అయితే నీకు కూడా ఇస్తాను, నీ రెక్కలో ఉన్న ఒక ఎంట్రుకు పీకిస్తే 6 నేటేపాములు ఇస్తాను అన్నదట నక్క. అప్పుడు పక్షిరాజు అన్నదట, ఒక ఎంట్రుకే కదా, ఒక ఎంట్రుకు లాగి ఇచ్చేస్తే 6 నేటేపాములు వస్తాయనుకుని ఏం చేసిందంట, ఆ వెంట్రుకు లాగి ఇచ్చేసిందంట. 6 నేటేపాములు నక్క ఇచ్చిందంట. పట్టుకెళ్ళింది, ఆ కొండ శిఖరాన్ని ఎట్టుకుని తిని వాటిని చాలా అనుభవించింది. చాలా రుచిగా ఉన్నాయి. చాలా మరులు కొల్పబడింది నక్క మరులు కొల్పబడింది, ప్రలోభ పెట్టబడింది. ఆ రుచికి లొంగిపోయింది. మళ్ళీ వచ్చింది పక్షిరాజు, మళ్ళీ వచ్చింది. ఇలాగ పలుమార్లు జరిగించింది. ఆ రెక్కల్లో ఉన్న ఏకలన్నీ లాగి నక్కకి ఇచ్చేసింది. నక్కకి ఇచ్చేసిన తర్వాత నేటేపాములు పట్టుకెళ్తుంది, తింటుంది, రుచిగా ఉన్నాయి, ఇంకా తినాలని ఆశ ఉంది. ఈ బండిలో అన్నీ నేనే తినాలని ఆశ పుట్టుకొస్తుంది. మరులు కొల్పబడుతుంది, ఏడవబడుతుంది, పాపము చేత పట్టబడుతుంది, దురాశ చేత ఆతృత పడుతుంది. తన శక్తిని, తన బలాన్ని ఎలా కోల్పోతున్నానో మర్చిపోయింది. చివరికి వచ్చేసరికి ఆ నేటేపాములు ఇవ్వడానికి పక్షి దగ్గర ఏమి లేవు. పక్షిరాజు దగ్గర రెక్కలకి ఏకలు లేవు. లాస్ట్ ఏకలు కూడా పీకేసి ఏం చేసిందంటే తీసేసి ఇచ్చేసింది. ఇంకా ఉన్న ఏకలతో, మెత్తబడిన ఏకలతో, మృదువైన ఏకలతో ఎగిరే శక్తి లేకపోయి లాస్ట్ సారి ఏం చేసిందంటే ఎగరలేక బండి దగ్గర పడిపోయింది. అప్పుడు నక్క ఏం చేసిందంటే బండి వదిలేసి అమాంతంగా పక్షిరాజు పీక పట్టుకుంది. నక్క పట్టుకుంది. అప్పుడు పక్షిరాజు విలవిల్లాడుతుంది, ఇది అన్యాయం, నన్ను ఎందుకు ఇలా మోసం చేసావు, నన్ను ఎందుకు ఇలా అన్యాయం చేసావు అంటే, నువ్వు ప్రలోభ పెట్టబడ్డావు కనుకనే నాకు దొరికావు. ప్రియులారా, ఈ దినాన్ని అనేకులు యవనస్తులు, చిన్నలు, పెద్దలు, స్త్రీలు, పురుషులు అనేకులు ప్రలోభ పెట్టబడుతున్నారు. స్వకీయమైన దురాశలకు లోబడిపోతున్నారు, ప్రలోభాలకు లోబడిపోతున్నారు, మరులు కొల్పబడుతున్నారు. ఆలోచించాలా. ఇలాగే అమ్నోను మరులు కొల్పబడ్డాడు. అమ్నోను తామారును పాడు చేశాడు, అవమానించాడు, బయటికి గెంటేశాడు. ఆ చెల్లెల్లి అబ్షాలోముతో చెప్పుకుంది, అన్నా
చెల్లి, నా చెల్లి, నువ్వు విచారంగా ఉన్నావు, దుఃఖంతో ఉన్నావు. ఏం జరిగిందంటే అమ్నోని ఇంటికి నేను ఇలాగెలా సంథింగ్ విషయాలు చెప్పింది. విషయాలు చెప్తే ఆ అబ్షాలోము వెంటనే గమనించేశాడు. ఏమన్నాడు అబ్షాలోము చూడండి అక్కడ, వెంటనే గమనించాడు. నా చెల్లి నీ ఊరకుండము, అతడు నీ అన్నే కదా, దీని గురించి చింతపడకు, దానికి ప్రతీకారం ఎలా తీర్చుకోవాలో నాకు తెలుసు. ఆడు నీ వాడయుండి, నీ స్వకీయుడయుండి, నీ అన్నయ్యుండి నిన్ను ఇంతగా అవమానపరిచాడు గనుక, ఇంతగా సిగ్గుపరిచాడు గనుక, వాడి అన్యాయానికి నువ్వు బలైపోయావు గనుక, పైగా ఆమెను ఏం చేశాడంటే పాడు చేసిన తర్వాత బయటికి గెంటేశాడు. ఇది రహస్యంగా ఉంచుకోవడానికి ఇష్టపడక అవమానించి గెంటేశాడు. ఎందుకంటే ఆడు చాలా కాలంగా ఆ యొక్క కామముతో, ఆ యొక్క నీచత్వంతో మరి మరులు కొల్పబడి ఏడవబడ్డాడు కనుక కక్షగా మారిపోయింది. ఆ మరులు కొల్పబడినటువంటి స్థితిలో అతను చేసిన పాపం అతను గుర్తుకు రాలేదు. అబ్షాలోము మౌనంగా ఊరుకున్నాడు. రాజుకు తెలిసాక రాజు చాలా విచారపడ్డాడు. కొంతకాలం గడిచిపోయింది, కొన్నేళ్ళు గడిచిపోయింది. అబ్షాలోము మౌనంగా ఊరుకున్నాడు. ఒకానొక దినం వచ్చాక అబ్షాలోము ఇంటికి భోజనానికి పంపించమని, రాజకుమారులందరినీ పంపించమని రాజుగారికి అర్జీ పెట్టుకున్నాడు. ఈ సంగతి కామైపోయింది, మౌనం అయిపోయింది. ఆడపిల్ల కదా అనుకున్నారు, ఊరుకున్నారనుకున్నారు. అబ్షాలోము కూడా ఏం పట్టించుకోలేదు. అమ్నోను మామూలుగా ఉన్నాడు, కథంతా మామూలుగా ఉంది. కానీ హృదయంలో రగులుతున్న మంట బడబాగ్ని వలె సిద్ధంగా ఉంది. ఆ రోజు రాజకుమారులందరూ అబ్షాలోము ఇంటికి భోజనానికి వచ్చారు. అబ్షాలోము ఇంటికి భోజనానికి వచ్చినప్పుడు అబ్షాలోము కత్తి వధ చేత రాజకుమారులందరినీ నరికేశాడనే వార్త వచ్చింది. రాజు వస్త్రాలు చింపుకొని దావీదు రాజు ఏడుస్తూ వేదన పడుతూ కుమిలిపోతుంటే అప్పుడు ఎవరో వచ్చి చెప్పారు, అయ్యా మీరు కంగారు పడకండి, రాజకుమారులందరూ చచ్చిపోలేదు, అమ్నోను మాత్రమే హతమాయను. ఎవడ పాపం ఎవరిని తినేసింది, వాడు పాపము చేత మరులు కొల్పబడి రాజ్యం ఏలవలసిన రాజు, చక్రవర్తి అవ్వవలసిన వాడు, పెద్ద కుమారుడు ఈరోజు ఏ స్థితిలో ఉన్నాడు, ఎక్కడున్నాడు? మరణభూమిలో ఉన్నాడు, మట్టి పాత్రుడయ్యాడు. మరి అబ్షాలోము తరిమి వెంటాడి ఎవరిని వదిలేయాలని వదిలేశాడు, ఎవరిని పట్టుకోవాలని పట్టుకున్నాడో వేటాడి నరికేశాడు. హతమైపోయాడు. మరులు కొల్పబడిన వాడు, పాపము చేత మరులు కొల్పబడేవాడు, పాపము చేత ఏడవబడేవాడు, దురాశల చేత మరులు కొల్పబడేవాడు, వాడు మరణాన్ని వాడే కోరుకుంటాడు, వాడి నాశనాన్ని వాడే కోరుకుంటాడు. ఈ రోజున మనం కూడా ప్రలోభ పెట్టబడుతున్నాం. అది నాకు కూడా ఆశ కలిగింది, డబ్బులు వస్తాయి కదా, తప్పే ఉంది, మన సహోదరులే చేస్తానంటున్నారు, చేస్తే ఏం పోయింది అనే తలంపు వచ్చింది. కానీ నాకంటూ ఒక దేవుడు ఉన్నాడు కనుక, నాకంటూ ఒక నిశ్చయిత ఉంది కనుక నేను దేవుని దగ్గర మోకరించినప్పుడు నాకు దేవుడు ఒకటే చెప్పాడు, ఏ స్థితిలో పడ్డావో ఆ స్థితిలోనే ఉండు అన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం చెల్లించండి. ఏ స్థితిలో పిలువబడ్డావో ఆ స్థితిలోనే ఉండన్నాడు. నేను ఏమీ లేనివాడిగా పిలువబడ్డాను కనుక ఆ స్థితిలో ఉండమంటున్నాడని దేవుడు, నేను ఆ ఆలోచన మానేసుకున్నాను, ఆ తలంపు మానేసుకున్నాను. మరులు కొల్పబడుట ఈ రోజున చాలామంది జీవితాలు ఇలాగ ఉన్నాయి. తన స్థాయికి కాని పనికి మరులు కొల్పబడుతున్నాడు. తన ఓపిక లేని పనికి, తన ఇంటి దగ్గర ఏమీ లేదు, తనకంటూ ఎవరు లేరు, తనకు ఒక క్యాపిటల్ లేదు, 5 ఎకరాల భూమి లేదు, కానీ 20 లక్షల అప్పు చేసి, 50 లక్షల అప్పు చేసి, 30 లక్షల అప్పు చేసి, 70 లక్షల అప్పు చేసి కార్యాలు తలపెడుతున్నారు. ఇది మరులు కొల్పబడ్డం అవుతుంది. గమనించండి, నీ స్థాయి ఏంటో, నీ స్థితి ఏంటో, ఏ స్థితిలో ఉన్నవాడు ఆ స్థితిని బట్టి ఏ దేవుణ్ణి మహిమపరచాలి. చెప్పండి. ఏ స్థితిలో ఉన్నవాడు ఆ స్థితిని బట్టియే దేవుణ్ణి మహిమపరచాలి. నీ స్థితిని ఎరిగిన దేవుడు ఇంచులించులుగా మొదట నువ్వు కొద్దిగా ఉన్న తుదకు మంచి అభివృద్ధిలోకి దేవుడు నిన్ను తీసుకుని వస్తాడు. తొందరపడిపోకూడదు సోదరుడా, కంగారు పడిపోకమ్మా, తొట్టెలపాటు పడిపోకు, తొందరపడిపోకు, పరుగులెత్తేకు, అభ్యంతరపడకు. నీ స్థితిని కానుకుని నువ్వు ప్రవర్తించు. ఈ లోకము మరులు కొలుపుతుంది. ఉరులు వంటిది, వలల వంటిది లోకం, ఉరులు వంటిది, వలల వంటిది. ఈ లోకంలో మరులు కొల్పబడ్డామంటే అమ్నోనుకు పట్టిన గతి ఎవరికైనా పట్టొచ్చు. అమ్నోను హతుడైపోయాడు కనుక ప్రియులారా, మరులు కొల్పబడట అనే విషయాన్ని బట్టి మనం మాట్లాడుకున్నప్పుడు చాలా అద్భుతమైనటువంటి విషయాలు మనకు కనబడుతూ ఉంటాయి. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనంలో పౌలు గారు ఇలాగంటున్నారు. చెప్పండి, చదవండి. రోమీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం.
కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి, మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. అయితే మృతుల నుండి సజీవులు అనుకొని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొనుడి. దేవునికి అప్పగించుకోండి. మళ్ళీ మొదటి నుంచి చదవండి. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లు. ఏ దురాశలు? దేనికున్నాయి దురాశలు బాబు తమ్ముళ్ళు? దేనికున్నాయి దురాశలు? అమ్నోనికి వావి వరస తెలియలేదు. అందం కనబడగానే కన్ను చెదిరిపోయినంత అందం అంట తామారు, కన్ను చెదిరిపోయినంత అందగత్తి అంట తామారు. ఇంకా తామారుని చూడగానే అమ్నోనికి కన్ను మిన్ను కనబడలేదు. శరీరము మరులు కొల్పబడింది, శరీర వాంఛ పెరిగిపోయింది. తప్పకుండా ఈ అమ్మాయిని అనుభవించాలా, తప్పకుండా ఈ అమ్మాయిని నేను చేసుకోవాలా, లేకపోతే తప్పకుండా ఈ అమ్మాయిని అనుభవించాలా అనే తలంపుతో దుర్నీతికి దురాశకు శరీరము మరులు కొల్పిన దుర్నీతికి దిగజారిపోయాడు. అదే పౌలు గారు ఇక్కడ రోమా సంఘానికి చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు చెప్పండి? కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా, కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు, చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి. పాపము ఏలనీయకండి. పాపం వల్ల వచ్చే జీతము మరణము, పాపం వల్ల వచ్చే జీతము మరణము. మరణము నిత్య నాశనమునకు తీసుకెళ్తుంది, నిత్య నరకాగ్నికి తీసుకెళ్తుంది. అది రెండో మరణం కూడా వ్రాయబడింది. పాపం వల్ల వచ్చే జీతము మరణము. కనుక మీ శరీరాన్ని ఏలనీయకండి. దురాశల చేత మీ శరీరంలో ఏలుబడి కానివ్వకండి. ఈ రోజున చాలామంది తప్పులు చేస్తున్నారు. భర్తకు తెలియకుండా భార్యలు తప్పులు చేస్తున్నారు, భార్యలు తెలియకుండా భర్తలు తప్పులు చేస్తున్నారు, తల్లిదండ్రులకు తెలియకుండా పిల్లలు తప్పులు చేస్తున్నారు, మరులు కొలుపుకుంటున్నారు. వారి శరీర ఆశల చేత ప్రేరేపించబడుతున్నారు, ఇష్టానుసారంగా తిరుగుతున్నారు. ఆ కుర్రాడు బైక్ ఎక్కి, ఈ కుర్రాడు బైక్ ఎక్కి, ఆడు రమ్మన్నాడని ఈడు రమ్మన్నాడని తల్లిదండ్రుల దగ్గర అబద్ధాలు చెప్పి రకరకాలుగా తిరిగి వాళ్ళు చరిత్రహీనులు అవుతున్నారు. వారి చరిత్రను పాడు చేసుకుంటున్నారు, అవమానభరితులు అవుతున్నారు. అసహ్యమైన జీవితాలకి వాళ్ళు అప్పగించబడతా ఉన్నారు. అందుకే పౌలు గారు రోమా సంఘానికి చెప్తూ అద్భుతమైన మాటలు రాస్తున్నాడు. చదవండి. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి. చావునకు లోనైన మీ శరీరమందు పాపము ఏలనీయకుడి. మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగించకండి. చూసారా, ఈ రోజున చూస్తుంటే పెళ్లి కాకముందే జారత్వం చేస్తున్నారు, వ్యభిచారం చేస్తున్నారు. పెళ్లి కాకముందే వాళ్ళ శరీరాలు పరస్పరము దుర్నీతికి అప్పగించుకుంటున్నారు. పెళ్లి కాకముందే శరీర సంబంధమైన బాంధవ్యాలు పెట్టుకుని వ్యసనాలకు లోనైపోయి బాయ్ ఫ్రెండ్స్తో తిరిగి రూములకి వెళ్ళి దాని జీవితాన్ని సర్వనాశనం చేసేసుకుని ఎప్పుడో పెళ్లి చేసుకుంటున్నారు. అందులో క్రైస్తవులు ఉంటే వాళ్ళ శుభలేఖ మీద ఏమని ఉంటుంది? పరిశుద్ధ వివాహం అని ఉంటుంది. అది ఎంత విచారకరమైన స్థితి. నువ్వు మలిన పడిపోయావా, నువ్వు పాడైపోయావా, పెళ్ళికి ముందు జారత్వం చేసావా, నీ ఇష్టానుసారంగా తిరిగావా, నీ శరీరాన్ని అవమానపరుచుకున్నావా, మరులు కొల్పబడిన నీ శరీరం చేత దుర్నీతికి అప్పగించేసుకున్నావా, ఇప్పుడు శుభలేఖ మీద పరిశుద్ధ వివాహం అని కొట్టిస్తున్నావా? ఎవరిది పాపం? ఎవరికి ఏలుబడి చేస్తుంది? పిల్ల తరములకు ఈ శాపము, ఈ అవమానం నిలిచి ఉంటుంది. అర్థమవుతుందా? పిల్లరా, గమనిస్తున్నారా? వివాహము అన్ని విషయములలో ఘనమైనదని రాసినటువంటి గ్రంథకర్త కింద ఏం రాశాడో తెలుసా? శుభలేఖ మీద ఎప్పుడు ఒక మాట వేస్తారు, వివాహం అన్ని విషయములలో ఘనమైనదని వేసి వదిలేస్తారు. కానీ కింద ఏం రాశాడో తెలుసా? పానుపు